साधारणे स्मरजये निटिलाक्षि साध्ये भागे शिवो भजतु नामय सह समग्रं वामाङ्घ्रिमात्रकलिते जननी त्वदीये का वा प्रसक्ति రపికాలజయే పురారేః. తల్లి, నుదురు ఎందలి అగ్నిరూపమగు కంటితో సాధింపబడినదియు మీకు ఉభయులకు సమానముగా చెందదగినదియు అగు మన్మధుని జయించిన విషయమున భాగము కలవాడగు శివుడు సమగ్రముగు యశమును పొందినచో పొందనిమ్ము. ఎడమ పాదముతోనే ఆచరింపబడినదియు నీకు మాత్రమే అన్వయించదగినది అగు కాలజయ విషయమున ఈ కీర్తి విషయములో శివుని ప్రసక్తి ఏమి కలదు? వివరణ. ఈశ్వరుడు తన తపస్సును భంగపరచటానికి ప్రయత్నించిన మన్మధుని తన పాలనేత్రంతో దహించారు. అర్ధనారీశ్వర రూపుడగు ఆయన నుదిటి అందలి అగ్నినేత్రమున అర్ధాంశం శివునకు, మిగిలిన అర్ధాంశం శ్రీదేవికిని చెందును కదా. మన్మధుని జయించిన విషయమున కీర్తియందు సగం మాత్రమే శివునికి చెందవలసి ఉండగా మొత్తము ఆయనకే ఆ కీర్తినంతా జనులు పొగుడుచున్నారు. అయితే మార్కండేయును రక్షించుటలో ఈశ్వరుడు తన ఎడమకాలితో యమధర్మరాజును తన్నెను. అటులైన ఆ ఎడమ పాదం అర్ధనారీశ్వర తత్వమునందలే పార్వతికి సంబంధించినట్టిది కదా. యమధర్మరాజును జయించిన విషయమున వచ్చిన కీర్తికి శివుడికి భాగమే లేదు. అయినను జనులందరూ శివుడినే యమధర్మరాజును జయించిన వాడుగా పొగుడుచున్నారు. ఇది సమంజసము కాదు కదా అని కవి ఇక్కడ శివశక్తుల అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తూ ఇద్దరు ఒకరికొకరు సమానమే కదా అని చెబుతూ శివశక్తుల ఏకత్వాన్ని చమత్కారంగా చెబుతున్నాడు. ఆ పరమేశ్వరునిచే ఆలింగము చేసుకొనబడిన అర్ధనారీశ్వర స్వరూపంగా పరమేశ్వరి చైతన్యవంతమైన స్పందనతో ఎరుపు వర్ణం కలిగి ఎడమ భాగంగా ఉన్న స్వరూపం ఆమెది. నిశ్చలంగా ఉండి తెలుపు వర్ణంతో కూడిన ఆ పరమేశ్వరుడిలో నిండి ఉన్నది. ఆయనను చూస్తూ సృష్టి స్థితి లయములనే నాట్య విన్యాసాన్ని చేస్తూ ఉంటుంది. ఆమె నర్తిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ శివశక్తుల ఏకత్వం వల్లే ఈ జగత్తు సృష్టి జరుగుతుంది. ఈ ప్రకృతియే జగన్మాత. ఈ ప్రకృతి పురుషుల కలయిక వల్లనే సృష్టి జరుగుతుంది. ఈ రెండు శక్తులు ప్రతి జీవిలోనూ నాది, నేను, దేహం, ఆత్మ, ప్రజ్ఞ అని వాటిని విడదీయలేము. సాత్కోమలం మమ మనో మమ విశ్వమాతః తత్పాదయో మృదులయోస్తన పాదుకాస్తు స్యాత్కర్కస్యం యది కరగ్రహణే పురారేః అస్మాధిరోహణ విధో భవతూపయోగః. అమ్మా విశ్వజనని మీనాక్షి, నా మనస్సు కోమలమో కఠినమో నాకే తెలియదు. దానిని గురించి నిర్ణయించవలసిన దానవు నీవే. ఎట్టిదైనా అగునుగాక.
అటువంటి నా మనస్సు కోమలమని నీవు నిర్ణయించితివి అని అనుకుందుము. నీవు దానిని సుకుమారములకు నీ పాదములను ఉంచుము, పాదపీఠముగా ఉపయోగించుకొనమని వేడుకుంటున్నాను. అది కాక అతి కఠినమైనదో అని నీవు నిర్ణయించినచో, నీవు త్రిపురాసుర సంహారియకు పరమశివుని పాణిగ్రహము చే సమయమున సప్తపదికై సన్నెకల్లుగా నా మనస్సును ఉపయోగము కలుగవలయునని నా ప్రార్థన. ఈ రెండు విధములలో ఏ విధముగానైనా భక్తుని మానసమున శ్రీదేవి పాదుకలు నిలువవలయునని ఈ ప్రార్థన నందలి సారము. శ్రీదేవి చింతనను తన మానసము నుండి దూరము కారాదని భక్తుని మనోవాంఛితము. ఉపాసకుడు భక్తుడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శరణాగత భావంతో తనను తాను అర్పించుకుంటాడు. ఆ తల్లి పాదాలు హృదయంలో నిలవాలంటే కామ క్రోధ మద లోభ ఈర్ష్య అసూయలు ఏ దుర్గుణాలు దుష్టగుణాలు లేకుండా పరిశుద్ధమైన హృదయంగా అంతర్ సౌందర్యాన్ని పెంచుకున్నప్పుడే ఆ జగదంబను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. మనస్సును బుద్ధిని నేను అనే అహంకారాన్ని చిత్తాన్ని ఇతరత్ర ఏ విషయము వైపుకు పోనీయకుండా ఆ జగదంబను పొందాలనే తపనతో నిన్ను నీవు తరచి చూసుకున్నప్పుడే పరిశుద్ధాత్మగా సాధకుడు ప్రయత్నశీలుడై తరిస్తాడు. అక్కడికి చేరేసరికి నేను, నాది, నా వాళ్ళు అనే అహంకార మమకారాలు లేకుండా గుణ సౌందర్యం, జ్ఞాన సౌందర్యం, ఆత్మ సౌందర్యంతో ప్రకాశింపచేసుకున్నప్పుడు హృదయాంతర్గత దహరాకాశ తేజోరూపిణి అయిన జగన్మాత పాదుకలు దర్శనమిస్తాయి. భక్తుడు ఇక్కడ అతి కోమలమైన మృదువైన సున్నితమైన హృదయాన్ని అమ్మ పాదపీఠముగా అమర్చుచున్నాడు. వారు శ్రీదేవి స్మరణ చింతన నుండి దూరము కారాతని భావము. బాహ్య ప్రపంచంలో పదవులు రాజ్యాలు జయించవచ్చు, అన్నింటిలో విజయాలు సాధించవచ్చు. అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాలనే ఆసురీ ప్రవృత్తులను జయించనంత కాలము ఆ జగన్మాత దృష్టిలో అల్పుడే. ప్రస్నిగ్ధముగ్ధరుచి పాతతలే భవత్యా లగ్నం దృఢం యదిహ మే హృదయారవిందం ఏషైవ సాగ్రభువన ద్విసతీపతిత్వ సామ్రాజ్య సూచనకరీ తవ పద్మరేఖా. తల్లి, మిగుల మెత్తనియగు ముచ్చట కొల్పునదియు నగు నీ అరికాలియందు దృఢముగా లగ్నమైన నా హృదయ పద్మం ఉన్నదో, 200కు పైగా గల భువనములకు ఆధిపత్యం అను సామ్రాజ్య అధికారము సూచించుచుండు పద్మరేఖగా నీ పాదమునందున్నది. ఎవరి పాదమునందు పద్మరేఖయుండునో ఆ రేఖ గల వారు సామ్రాట్ అగుదురు. అటువంటి రేఖ శ్రీదేవి పాదపద్మముల యందు కలదు. అందువలన ఆమె 200 భువనములకు సామ్రాజ్ఞి అని చెప్పుచున్నారు. ఆ పద్మరేఖ అరికాలి యందు దృఢముగా లగ్నమైన తన హృదయ పద్మమేనని కవి ఇక్కడ చమత్కరిస్తున్నారు. తన హృదయ పద్మం ఆమె అరికాలి యందు గట్టిగా అంటియుండి ఆమెను సకల భువన సామ్రాజ్ఞి అని భక్తులచే స్తుతింపబడుచున్నదో అంత మాత్రమే చాలును. మరి ఏమియో తనకు వలదని భక్తుడు ఇక్కడ భావిస్తున్నాడు. ఆ తల్లి శ్రీమాతగా, శ్రీ మహారాజ్ఞిగా, సర్వ ప్రాణకోటిని పరిపాలించే మహారాణి. బిడ్డపై తల్లికి ఎటువంటి పాలనాధికారం ఉంటుందో ఈ విశ్వంపై ప్రకృతి మాతకు అలాంటి పాలనాధికారం ఉంటుంది. విశ్వశ్రేయస్సునే కోరుతుంది కాబట్టి ఆమె మహారాజ్ఞి, సామ్రాజ్ఞి అవుతుంది. తనను శరణాగతిని పొందిన భక్తుల సైతము తన సామ్రాజ్యమును ఇచ్చుచున్నది. ఈ విధముగా
చేసిన ఉపాసకులకు మూడు లోకములలో కూడనిది ఏదియూ లేదు. రాజులు సైతము అహంకార మమకారాలు వీడి అమ్మ పాదములు ఆశ్రయించినప్పుడే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. అప్రాకృతం మృదులతామవిచింత్య కించిత్ ఆలంబితాసి పదయోః సుదృఢం మయా యత్ తన్మే భవార్ణవనిమజ్జనకాతరస్య మాతః క్షమస్వ మదరేశ్వరి బాలకృత్యం. తల్లి, అప్రాకృతం అలౌకికమగు మెత్తదనము అగు నీ పాదపద్మద్వయమునకు ఈ లక్షణములు కలవు. అవి ఎక్కడ నలిగిపోవునోనని కొంచెమును ఆలోచించని నాచే అవి దృఢముగా పట్టుకొనబడినవి. మధురనాయిక మధుర మీనాక్షీదేవి, అమ్మా, నేను సంసార సాగరమున మునిగిపోదునేమో అని పిరికితనముతో ఉన్న నా యొక్క ఈ పసితనపు అవివేకపు పనిని క్షమించమ్మా. మీనాక్షీదేవి యొక్క పాదపద్మములు ఉపాసకులను సంసార సాగరమున మునిగిపోకుండా నౌకలాగా ఆవలి ఒడ్డునకు చేర్చునని ఇక్కడ భావం. అంటే సంసారంలోని సుఖదుఖాలు, కష్టనష్టాలు, జయాపజయాలు, ప్రారబ్ధాలు వచ్చినప్పుడు చింతించకుండా శ్రీమాత పాదపద్మాలు ఆశ్రయించిన భవసాగరములో నుండి తరింపగలడు. మానవుడు తనలో కలిగే ఆశల ప్రభావం వలననే పరిస్థితులు అతనికి ప్రతిబంధకాలై ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి దారితీస్తుంది. ప్రపంచ సుఖాల వైపుకు నీ మనస్సును లగ్నం చేసినప్పుడు భోగానందంతో కలిగే దుఃఖ పరిస్థితులను పొందుచున్నావు. అదే మనస్సును నీ ఆత్మయందే ఎల్లప్పుడూ లగ్నపరుచునట్లు చేసినచో సుఖమును, శాంతిని పొందగలడు. మానవుని జీవితం భగవంతుడి కృప వలనే నడుస్తుంది. మన శరీరంలోనే మన ప్రమేయం లేకుండా శ్వాస నడుస్తుంది, గుండె కొట్టుకుంటుంది. మనం తిన్న ఆహారం ఏ విధంగా జీర్ణమై శక్తిగా మారి ఈ శరీరానికి పోషణనిచ్చి నిలబెడుతుందో సైంటిస్టులే కనుక్కోలేకపోయారు. భగవంతుడు నీలోనే నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ సంసారంలోని పుత్రదారాదుల పట్ల, బంధువుల పట్ల, శత్రువుల పట్ల, అందరి పట్ల ఈ మానవ సంబంధాలను దైవ సంబంధాలుగా మార్చుకోవాలి. సుఖ దుఃఖాలను అర్థం చేసుకుంటూ ఎటువంటి ద్వంద్వాలకు లోను కాకుండా పవిత్రమైన ఆలోచనలతో, మానవతా దృష్టితో జీవించటం, అన్ని కర్మలను ఆనందకరంగా మలుచుకుంటూ అందరితో ఆనందంగా జీవిస్తూ ఈ సంసారంలో తాపత్రయాలలో మునిగిపోకుండా దైవశక్తిని ఆధారంగా చేసుకున్న భక్తుడు ఆత్మస్థైర్యంతో ఒడ్డుకు చేరుకోగలడు. యత్రా నమస్ పశుపతి ప్రణయాపరాధే మందం కిల స్పృశతి చంద్రకళాంచలేన పుష్పార్చనేపి మృదితం పదయోర్యుగం తత్ మాతస్తుతంతి న కథం పరుషో గిరో మే. తల్లి, ప్రణయపూర్వక వ్యవహారమునందు తనచే జరిగిన అపరాధ ప్రసంగమున నిన్ను అనుగ్రహింప చేసుకొనుటకై నీ పాదపద్మ ద్వయ సన్నిధియందు వినయముగా వంగిన వాడగు పరమశివుడు ఆ పాదమునకు నొప్పి తగలకుండుటకై తన శిరమునందలి చంద్రకళకు సంబంధించిన అంచుతో నెమ్మదిగా శిరమున మోపునో అటువంటి పాదపద్మద్వయము పూల చేత చేయు అర్చనల సందర్భముల యందును నలిగినట్లు అగుచుండునో అటువంటి నీ పాద పద్మద్వయమున నా పరుషవాక్కులు ఎట్లు బాధింపకొయుండును. అమ్మా శ్రీదేవి, నేను నిన్ను స్తోత్రము చేసేటప్పుడు ఉపయోగించు పదములు నీ పాదపద్మములకు నా అర్చనచే నొప్పి కలిగించవచ్చు. అంటే భక్తుడు భక్తి తన్మయత్వంతో స్తోత్రాలు చేస్తూ, అర్చనతో
మైమరచి పాదపద్మములకు నొప్పి కలిగించునేమోనని భావము. కానీ అమ్మా, దయతో నీవు సహించి నన్ను అనుగ్రహించవలెనని ఇక్కడ భక్తుడు వేడుకొనుచున్నాడు. ఉపాసకుడు తన ఉపాస్య దేవతారాధనలో తన ఇష్టదేవత ప్రీత్యర్థం భక్త్యోపచార, శక్త్యోపచార, రాజోపచార, పూజాది అర్చనలు, స్తోత్రాలు, యంత్ర తంత్ర మంత్రాది రూపమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నప్పుడు చదివే మంత్రంలో కానీ, స్తోత్రంలో కానీ, స్వరంలో కానీ తప్పులు దొరికిన, అర్చన విధానంలో లోపం జరిగిన, చేసే భక్తిలో శ్రద్ధ లోపించిన తల్లి నా తప్పులు క్షమించు అని భక్తుడు ఇక్కడ వేడుకుంటున్నాడు. తల్లి సామీప్యం చేరాలంటే భక్తుడిలో వినయ విధేయతలతో కూడిన సంస్కారం ఉండినప్పుడే ఆ తల్లి దగ్గర స్థానం సంపాదించగలడు. తల్లి దగ్గరకు వెళ్ళాలంటే తన తప్పులను ఒప్పుకోవాలి, తను చేసిన అపరాధాలు క్షమించమని వేడుకోవాలి. మృదువైన సున్నితమైన భావాలతో, కోమలత్వంతో కూడిన నిర్మలమైన హృదయంగా భక్తుడు తనను తాను సమర్పించుకోవాలి.